శనార్థి నేటి మాట పెద్దపల్లి రాసిన నేటి మాట చూసుకుంటే సన్నపట్ల బోనస్ చందమామ కథలేనా, ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉట్టి మాటలేనా, వేసంగి సగం పంట వస్తుందని తెలిసి సన్నధాన్యాన్ని పండించిన రైతుల బతుకులు ఆగమైనట్టేనా, చెమట చుక్కల సేద్యం వడగండ్ల వానలు పాలకుల నిర్లక్ష్యం అన్నదాతలు నట్టేట ముంచినట్టేనా, పంట నష్ట పరిహారాన్ని గాలికి వదిలేశారా, రైతులను రాజులను చేసేది ఎవరు, పాలకుల మోసాలు ఇంకెన్నాళ్ళు, మాటలతో పబ్బం గడిపే నాయకులకు అన్నదాతల కష్టాలు కానరావా, ఎవరి ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తున్నాయి, ఎన్నికల కోసం పార్టీ ఫండ్స్ ఇచ్చే కార్పొరేట్ శక్తుల ముందు మోకరిల్లే నాయకులు ఉన్నంతకాలం రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాదు. పండించిన పంట అగ్గోకే అమ్ముకొని దళారి చేతిలో మోసపోతున్నాడు. ప్రభుత్వాల మాయమాటలు నమ్మి అప్పులకు వడ్డీలు కట్టలేక ఉరికొయ్యేలకు వేలాడుతున్నాడు అంటూ పెద్దపల్లి రాజన్న నేటి మాట. మరి నిజంగా మనం ప్రతి దానికి బేరం ఆడతాం. ఇప్పుడు మార్కెట్లోకి పోతే దానికి దీనికి బేరం ఆడతాం. ఇక్కడ మరి నిజంగా రేట్లు మనం బేరం అంటే మనకి ఇయ్యాడు. నిజంగా అక్కడ ఫిక్స్డ్ రేట్లు అన్నప్పుడు మనం కట్టి తీసుకొస్తాం. కానీ ఇక్కడ రైతు పండించే పంటకు మాత్రం మరి గిట్టుబాటు ధర కల్పించకపోవడం అనేది దురదృష్టకరం. మరి ఇప్పుడు సన్నపట్ల బోనస్ అన్నారు కదా, బోనస్ సంగతి పక్కకి పెడితే బోనస్ డైరెక్ట్ కల్పించచ్చు కదా, మరి ఎందుకు తర్వాత ఇస్తాం? మరి ఇంకా కొంతమందికి పర్లేదట బోనస్. మరి పెద్దపల్లి రాజన్న చాలా చక్కటి నేటి మాట.